అమీర్ ఖాన్ హీరోగా నటించిన 'దంగల్'తో మంచి గుర్తింపు తెచ్చుకున్న బాలనటి సుహానీ భట్నాగర్ రికార్డు స్థాయి వసూళ్లు సాధించిన 'దంగల్' సినిమాలో బబితా కుమారి పాత్రను పోషించిన విషయం తెలిసిందే. 'దంగల్' తర్వాత సుహానీ కెరీర్ జెట్ స్పీడ్ అందుకుంది. అలాంటి సమయంలో అరుదైన వ్యాధితో సుహానీ మృతి చెందింది. సుహానీ మృతిపై ఆమె తల్లి పూజా భట్నాగర్ మాట్లాడుతూ, సుహానీ చర్మ సంబంధిత వ్యాధితో మృతి చెందింది. ఆ విషయాన్ని మేము ఎవరితో కూడా చర్చించలేదు. సుహానీ గురించి ఎంతగానో పట్టించుకునే అమీర్ ఖాన్ గారికి కూడా ఈ విషయాన్ని ముందస్తుగా తెలియచేయలేదు. మొదట మేము సుహానీ యొక్క చర్మ సమస్యను సాధారణ సమస్యగానే భావించాం. చికిత్స కోసం ఎయిమ్స్లో చేర్పించిన తర్వాత మాకు ఆమె పెద్ద సమస్యతో బాధపడుతున్నట్లుగా అర్థమైంది. డెర్మటోమయోసైటిస్ అనే వ్యాధిగా ఎయిమ్స్ వైద్యులు గుర్తించారు. వ్యాధి ముదరడంతో ఇన్ఫెక్షన్ బారిన పడింది. దాంతో సుహానీ శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడేదని పూజా భట్నాగర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రతి విషయంలోనూ కూడా సుహానీ చాలా తెలివిగా వ్యవహరించేదని ఆమె అన్నారు. 'దంగల్' నటి తల్లిదండ్రులుగా మాకు చాలా మంచి పేరు వచ్చింది. తన జీవితంలో ఎన్నో సాధించాలని ఆశపడింది. కానీ ఇంత త్వరగా జీవితాన్ని చాలిస్తుందని అనుకోలేదు అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మేము గర్వించేలా చేసిన సుహానీ మృతిని మేము జీర్ణించుకోలేకపోతున్నాం అని ఆమె పేర్కొన్నారు. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.